జై గురుదేవ్. నా పేరు శ్రీనివాస్. ఓకే. జై గురుదేవ్. నా పేరు శ్రీనివాస్. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి యూఎస్లో ఉన్నాను. నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తాను. సో ప్రోగ్రామ్ మేనేజర్, ఎంగేజ్మెంట్ మేనేజర్, డిఫరెంట్ రోల్స్లో పనిచేస్తాను. సో ముఖ్యంగా ఏంటంటే మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఎమోషనల్ కోషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది చాలా ఉంటాయి ఇష్యూ. అదే కాక డిఫరెంట్ పర్సనాలిటీ ఇష్యూస్, డిఫరెంట్ ఇష్యూస్ డీల్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు. సో ఆ ప్రాసెస్లో ఒక స్టెబిలిటీ, ఇంకా హయ్యర్ లీడర్షిప్ రోల్స్కి బాగా స్టేబుల్గా డెసిషన్స్ తీసుకోవడానికి నేను ఒక యోగా కానీ, ఒక ప్రాపర్ మెడిటేషన్ చూస్తున్నాను. చాలా విన్నాను. ఎట్లా అంటే ఆనెస్ట్గా చెప్పానంటే, ఇప్పుడు పటాంజలి యోగా అని డిఫరెంట్ యోగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఆన్లైన్లో ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్ అని కనిపించింది. చూసిన తర్వాత ఏంటంటే కొన్ని ఎట్లా అంటే ఇన్స్టింక్ట్ అంటారు, ఇన్స్టింక్ట్తో కనెక్ట్ అయిపోతాం. అట్లాంటి కనెక్షనే ఈ ఆర్ఎస్ ప్రసాద్ది. ఏదో అనిపించింది మనసులో, దిస్ వుడ్ బి ఐడియల్ ఫర్ మీ అనిపించింది. ఆ విధంగా సార్ని అక్కడి నుంచి యూఎస్ నుంచే చాలాసార్లు కాల్ చేయడం జరిగింది. ప్రతిరోజు ట్వైస్ లేదంటే వీక్లీ వన్స్ మీరు ఎప్పుడు ఉంటారు, మీ అవైలబిలిటీ అదంతా అయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన నెక్స్ట్ డేనే సార్ని వచ్చి కలిసి నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానని స్టార్ట్ చేశాను. ఒకసారి స్టార్ట్ చేసిన వితిన్ 1 week ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఏర్పడ్డది. ఏంటంటే జస్ట్ ఇట్స్ నాట్ లైక్ యూ పే ఫీజ్, యోగా అయిపోయింది, మీ రిలేషన్ ఎండ్ అయింది, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, అలా కాకుండా ఏదో ఉండిపోవాలి, అలా కనెక్టెడ్గా ఉండాలన్న ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక టైప్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ కానీ, ఆ ఉద్దేశంతో నేను సార్తో ఎప్పుడు అలా కనెక్ట్ అయ్యి ఉండాలన్న ఫీలింగ్ కలిగింది. అలా కాకుండా హెల్త్ పరంగా కానీ, పర్సనాలిటీ పరంగా కానీ ఒక రకమైన స్టెబిలిటీ, సార్ చెప్పే రా ఫుడ్, ఒక ఓవరాల్ హెల్తే కాదు, బేసిక్గా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది ఆ మిగతా ఫ్యాక్టర్స్తో. చాలామంది ఏంటంటే యోగాలు, ఆసనాలు, ఫిజికల్ యాక్టివిటీ చేసేసి హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనుకుంటారు. ఆ మిగతా ఉన్న కనెక్షన్ ఏవైతే పాయింట్స్ అంటారో అది హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది కనుక సాల్వ్ చేస్తే దోస్ ఆర్ లైక్ లీక్స్ అన్నట్టు. ఆ లీక్స్ని సాల్వ్ చేయగలిగితే బేసిక్గా హెల్త్ అనేది స్టెబిలిటీ వస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఆ ఏవైతే మనకు ఉన్న చుట్టూ సొసైటీలో ఉన్న ఆ లీక్స్ని మనం కనుక క్లోజ్ చేసి హెల్త్ మీద ప్రాక్టీస్ చేస్తే ఐ ఫీల్ అది ఇంకా వెల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ వెల్ అప్రోచ్ ఫర్ ద హెల్త్ అనేది నా ఫీలింగ్. అదే ఇక్కడ నేర్చుకున్నాను. ఐ ఫీల్ గురూజీ గారికి చాలా నాలెడ్జ్ ఉంది అండ్ ఇట్స్ రియలీ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు టేక్ కోర్స్ అండర్ హిమ్. అలాగే దీన్ని నా ఒక్కడికే కాకుండా యుఎస్లో చాలామంది ఉంటారు, చాలామందికి తెలియదు. చాలామంది ఏంటంటే వెబ్సైట్లో చూడగానే ఇమీడియట్గా ఏంటిది, ఇది రెగ్యులర్ యోగానే అనుకుంటారు. అలాంటి వాళ్ళకు ఒక ప్రాపర్ నాలెడ్జ్, అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేసి మార్చి నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్లాలన్నది మా ఉద్దేశం ముఖ్యంగా.